గారు చెప్పండి. నాగబాబు గారు అయితే మంచి ట్వీటే ఇచ్చారు. పుష్ప పేరు ఎక్కడ ప్రస్తావించకపోయినా, అల్లు అర్జున్ గారి పేరు ప్రస్తావించకపోయినా, కానీ కింద స్థాయిలో జనసేన కార్యకర్తలు కొన్ని చోట్ల ఎందుకు అంత ఈ చేయాల్సిన అవసరం ఉంది? అల్లు అర్జున్ కూడా ఎంత కాదన్నా ఆయనకి మేనమామ మేనల్ని ఇదవుతారు కదా. సో ఆ పరిస్థితి అనవసరంగా రప్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమా చూడొచ్చు కదా. ఈ ఈ గొడవ కొంచెం కంట్రోల్ అయినట్లేనా, మీరేమంటారు? సినిమా అని కాదండి. ఇప్పుడు ఆ కార్యకర్తలు వాళ్ళుగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ అధినాయకుడు ఇప్పుడు ఇందాక మీరు ఏదో చెప్పారు, కేవీ రావుని తిడుతున్నాడు ఆయన. కేవీ రావుని తిడితే మనం కేవీ రావుని తిట్టాలి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడితే మనం తిట్టాలి. వాళ్ళ అధినాయకుడు ఆలింగనం చేసుకుంటే వీళ్ళు కూడా జేజేలు కొట్టాలి. అంతే తప్ప మనకు మనంగా ఆలోచించి మనం ఏంటి, మన ఇండివిజువాలిటీ ఏంటి అనేటువంటి పరిస్థితి కూడా పోయిందండి. అంతే ఒక మాసెస్ లాగా అది తయారైపోయింది. చాలా ఇది ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మన సాక్షి ముఖంగా అల్లు అర్జున్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక తెలుగువాడు మొన్న ఆ ఇంగ్లీష్ పత్రికలో రాశారు ఏంటంటే, ఇంతవరకు భారతదేశ సినీ రంగంలో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నటువంటి సినిమాగా దీన్ని డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఫిగర్స్ అన్ని కూడా ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఇవాళ ఒకే టైంలో అటు తమిళంలో, ఇటు మలయాళంలో, ఇటు తెలుగులో, అటు హిందీలో, కన్నడంలో, ఇట్లా ప్రధాన భాషల్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ఇద్దరికి కూడా అభినందనలు. సుకుమార్ కూడా మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్ అతను. ఆయనే స్వయంగా చిరంజీవి గారి కుమారుడైన రామ్ చరణ్ రంగస్థలంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఎలివేషన్ ఆ హీరోకి కూడా ఇచ్చాడు. అదేవిధంగా ఈ హీరో గురించి చెప్పుకోవాలంటే, ఫస్ట్ ఒక హీరోగా తను ఏదో గంగానో ఏదో ఒక సినిమా ఉన్నట్టుంది, ఫస్ట్ సినిమా. ఆ సినిమాలో హీరోగా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా మంది హెకిల్ చేశారు. గంగోత్రి ఇట్లాంటి సినిమా హీరో ఏంటని చెప్పని చాలా వ్యాఖ్యలు వచ్చాయి. అంటే ఇక్కడ మనిషి ఏ రంగంలోనైనా సరే కసిని అసిగా మార్చుకొని అసిధారావృతం చేసి అంచెలంచెలుగా పైకి వచ్చేటువంటి క్రమం ఏదైతే ఉందో, ఈ అల్లు అర్జున్ని నేను ఆ విషయంలో ఎంత కసిగా తను మలుచుకున్నాడంటే, చాలా బక్కపచ్చగా ఉన్నటువంటి మనిషి 3వ సినిమాకు 4వ సినిమాకు మంచి ఎక్సర్సైజ్ చేసి కండలు తిరిగేటట్టు చేసుకున్నాడు. డైలాగ్ డెలివరీ ఇంప్రూవ్ చేసుకున్నాడు. సరే ఏవో ఫేస్ సర్జరీలు అయ్యి అంటారు, వాళ్ళు అందరూ కాస్మెటిక్ సర్జరీస్ వచ్చాయి కాబట్టి తనకు ఏదైతే ఇవి ఉన్నాయో వాటన్నిటిని సవరించుకొని ఒక మంచి అందగాడిగా తయారవడం, దానికి కూడా బాధను భరించాలి కదండి. చేశాడు. ముఖ్యంగా ఇక్కడ లెగసీని మనం చెప్పుకోవాలి. ఏంటంటే, సుదీర్ఘకాలం పాటు సినిమా రంగంలో ఉన్నటువంటి అల్లు రామలింగయ్య మనవడిగా కానీ, లేదు ఒక మెగాస్టార్గా ఇక్కడ చిరంజీవి గారిని కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, రామారావు గారు, నాగేశ్వరరావు గారి తర్వాత సినిమా రంగాన్ని ఒక ట్రెండ్ సెట్టర్గా ట్రెండ్ మార్చి సినిమాలో వేగాన్ని పెంచి బిజినెస్ని పెంచినటువంటి హీరో చిరంజీవి గారండి. చిరంజీవి గారికి మేనల్లుడిగా, సిసలైనటువంటి వారసుడిగా భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డ్స్ చేసే స్థాయికి ఎదిగాడంటే ఖచ్చితంగా వాళ్ళకే గర్వకారణం. ఇవాళ ఈ గొడవలే ఉందంటే రేపు పొద్దున వాళ్ళు కాగులించుకోగానే ఈ సినిమా పోస్టర్లు చించేసిన వీళ్ళందరూ కూడా మళ్ళీ జై కొడతారు. ఎందుకంటే ఇండివిజువాలిటీ లేదు కదా. అందుకని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిట్టుకున్నటువంటి వాళ్ళు కావులించుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇదయ్యారు, మళ్ళీ కావులించుకుంటున్నారు. అంటే మన ఇండివిజువాలిటీ ఏంటి? అందుకని ఆ కోణంగా వాళ్ళు ఆలోచించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా చేసినా కూడా నష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చెప్పారు, మొత్తం కూడా బాక్స్ ఆఫీసులో రికార్డ్స్ని తిరగరాసే దిశగా వెడుతుంది అని. అంటే ఇది తెలుగువాడిగా మన హీరో అతిపెద్ద వినోద రంగంలో ఒక ఐకాన్గా వాళ్ళు నిలబడ్డాడు అంటే డెఫినెట్గా అది ఒక మంచి పరిణామం. కాబట్టి తర్వాత నటుడిగా తను తీర్చిదిద్దుకున్న విధానంలో డైలాగ్ డెలివరీ కూడా చాలా మంది వాళ్ళ హీరోలకి, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ కొన్ని సినిమాల్లో వీళ్ళకి ఇలాంటి పలకటం రాదండి. అలాంటివి ఒక సినిమాలో మంత్రపుష్పం చదివాడు ఇతను. మంత్రపుష్పంలో ఏమన్నా తప్పులు ఉంటాయేమని కూడా నేను గమనించాను. అత్యద్భుతంగా ఎక్కడా కూడా ఉచ్చారణ దోషాలు లేకుండా చదివాడు. అంటే ఏంటి, అటు డైలాగ్ డెలివరీలో కానీ, ఇటు నటనలో కానీ, నాట్యంలో కానీ, వీటన్నిటిలో కూడా తను ఒక పరిపూర్ణమైనటువంటి నటుడిగా మలుచుకున్నాడు. ఈ రోజుకి చాలా మందికి పెద్ద హీరోలు అని చెప్పుకునే వాళ్ళకి పదాలు పలకం. అలాంటిది మొన్న ఈ మధ్య
వరుదిని ప్రవరాకి సంబంధించినటువంటి ఒక పద్యాన్ని వాడు చిన్న అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి కూడా నేర్పించాడు. అటజని కాంచ భూమిసురుడు అంబర శుంభి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లట భంగ తరంగ మృదంగ నిస్వన స్వట నటనానుకూల పరిపూర్ణ కలాపి జాలమని ఆ పద్యం పెద్దవాళ్ళకి కూడా రాదు. అలాంటి పద్యాన్ని బాలకృష్ణ షోలో చిన్న పిల్ల అల్లు అర్జున్ కూతురు ఆ పిల్లతో చదివించారంటే ఆ తర్ఫీదు ఇచ్చేటువంటి విధానం, ఆ డిసిప్లిన్, అభిమానులు గమనించాల్సింది ఏంటంటే మంచిని మంచిగా మీరు నేర్చుకోండి. మంచి ప్రత్యర్థుల దగ్గర ఉన్నా కూడా దాని నుంచి నేర్చుకుని మీరు మీకు ఇండివిజువల్ వ్యక్తులుగా, పర్సనాలిటీస్గా మీకు మీరు తయారవ్వండి తప్ప ఇంకా ఏంటంటే పరాన్న జీవులుగా, దీన్ని పరాన్న జీవులు అంటారు, పారసైట్స్. వాళ్ళ బాసు అటు మళ్ళీతే అటు వెళ్ళడం, ఇటు వెళ్తే ఇటు వెళ్ళడం. వాట్ ఈస్ ద మీనింగ్ అండి? మీ అంటే తల్లిదండ్రులు ఇప్పుడు కూడా రాజకీయాలు వేరు, సినిమా వేరు. కనీసం రాజకీయాలు అంటే ఏదో జరిగిందనుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాగబాబు గారు అంతవరకు బాగానే ఉంది, ఈ సినిమాని కానీ ఆదరించండి అని. దాంట్లో పుష్పకి ఆల్ ది బెస్ట్ అని అట్లాంటి ఏమన్నా వ్యాఖ్య నుంచి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఒకవేళ ఉందని నాకైతే కనపడలేదు. అట్లా అది కూడా చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. మీరేమంటారు? ఇప్పుడు ఆ ఫ్యామిలీలో నిజానికి ఇక్కడ లింక్ చూడండి అందుకే చెప్తున్నాను. లింక్ ఏంటంటే బికాస్ ఆఫ్ అల్లు రామలింగయ్య గారు ఆయన కుమారుడిగా బావమరిదిగాను అల్లు అరవింద్ వాళ్ళిద్దరి యొక్క దీంతో చిరంజీవి గారు అంచెలంచెలుగా ఎదిగారు. అయితే ఆయన స్వయం కృషి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, లేదంటానికి వీల్లేదు. ఆయన ఎదిగిన పరిస్థితి, ఆయన ఎదిగిన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఎంతమంది దీంతో హీరోలుగా వచ్చారో తెలుసు. ఆ హీరోల పరంపరలో వచ్చినటువంటి వ్యక్తే ఈ అల్లు అర్జున్ కూడా అచ్చంగా చెప్తున్నాను, అచ్చంగా అసలైన మెగాస్టార్ వారసుడిగా ఏ విధంగా అయితే చిరంజీవి ఫైట్స్ లో కానీ, పాటల్లో కానీ, డెలివరీస్ లో కానీ తను పరిపూర్ణ నటుడిగా మలుచుకున్నాడు, కళా ప్రపూర్ణుడిగా. ఈ అల్లు అర్జున్ కూడా అదే వారసత్వం అండి. మీకు సైన్స్లో అంటే సైకాలజీలో కూడా ఏం చెప్తారంటే కుమారుల కంటే కూడా మేనరికం పోలికలు ఎక్కువ వస్తాయంట. సో అచ్చంగా మేనమామకి వాళ్ళ భారతదేశంలో చెప్పుకోదగిన స్టార్గా నిలబడ్డాడంటే ఇది డెఫినెట్గా ఆ మేనరికం నుంచి వచ్చిన వారసత్వం, ఆ తాతగారి నుంచి వచ్చిన వారసత్వం. కాబట్టి ఇది డెఫినెట్ ఇవాళ కొట్టుకున్నారు, రేపొద్దున మళ్ళీ ఏం చేస్తారంటే మొన్నదాకా తిట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు కలిసిపోలా, ఆహా ఓహోని కౌగిలించుకోవట్లా. ఈ ఫ్యామిలీని కూడా అదే జరగచ్చు. అప్పుడు ఎవరు ఫుల్స్ అవుతారా? అంతిమంగా మన స్వయంగా మనంగా ఆలోచించుకోకుండా పరాన్న జీవుల్లాగా వ్యవహరించినటువంటి వాళ్ళే ఫూల్స్ అవుతారు. కాబట్టి కళని కళగా చూడండి, సినిమాగా చూడండి. ఏ నటుడు బాగా చేస్తే తర్వాత ఈ సినిమా నటులు కూడా ఇంకో జాఠ్యం ఏంటంటే సద్విమర్శ చేస్తే సరే, అఫ్ కోర్స్ ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా వచ్చేసింది, కానీ ఆ సద్విమర్శని కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకనే ఈ ప్రిజుడీస్ వీటన్నిటికంటే కూడా హోందాగా మా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, మా అల్లు రామలింగయ్య గారి మనవడు ఇవాళ ఈ స్థాయికి వచ్చాడని వాళ్ళు హృదయపూర్వకంగా అభినందనలు చెప్పుంటే వాళ్ళు ఉన్న స్థానాలకి, వాళ్ళ హోందాతనానికి చాలా బాగుండేది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్ గా ఇది ఒక తెలుగు నటుడు ఈ స్థాయికి ఎదిగాడు, ఒక తెలుగు దర్శకుడు ఈ జాతీయ స్థాయికి ఎదిగి తెలుగు సినిమా మొత్తం యావత్ భారతదేశ సినిమాని శాసించే స్థాయికి వెళ్ళింది. కాబట్టి వాళ్ళిద్దరికి అభినందనలు. ప్రత్యేకంగా వాళ్ళు అర్జున తండ్రి గారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ విష్ణు గారు కూడా చెప్పారు, పక్కనే షూటింగ్ పెట్టుకున్నారంట. ఒకప్పుడు ఎన్టీ రామారావుని కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా విమర్శించేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎవరు ఏమీ మాట్లాడకుండా జరిగిపోతుంది. మంచిదేనా ఆ పరిణామం? మంచిదేనా? అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు లేకపోతే ఏమి తోసినప్పుడు వెళ్ళినట్టుగా కాకినాడ ఇట్లాంటి వెళ్ళి గోల చేసి వచ్చి మళ్ళీ తన షూటింగ్లో తనకి వెళ్ళిపోతున్నాడా, లేదా పద్ధతి ప్రకారం ఉంటున్నాడు అనుకుంటున్నారా? ఆయనే చెప్పాడు కదా పాప, ఆయన దగ్గర డబ్బులు లేవు, సినిమాలు చేస్తే కానీ జీవించలేని పరిస్థితి ఆయన చెప్పాడు. కాబట్టి పాపం దాని చెప్పి చేస్తున్నారేమో. అయితే ఇక్కడ సినిమాల్లో నటించడం అనేటువంటిది కూడా ఏంటంటే అది ఒక రిస్క్ వచ్చిన తర్వాత ఒక వ్యసనం లాంటిదండి ఎవరికైనా. రామారావు గారు కూడా నేను ఇక నటించమని చెప్పినటువంటి వ్యక్తి తదనంతర కాలంలో మరి విశ్వామిత్ర ఏం చేశారు, తర్వాత ఒకసారి సీఎం చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి కంబ్యాక్ ఇచ్చింది కూడా పుణ్యభూమి నాదేశం నమో నమో అనే పాట ఎంత హిట్ అయింది ఆ సినిమాతో, మేజర్ చంద్రకాంత్. ఆ సినిమా ఎంత మళ్ళీ ఆయన్ని నిలబెట్టింది. కాబట్టి ఏంటంటే ఇక వాళ్ళ ప్యాషను ప్రజాపాలనకి ఇబ్బంది లేకుండా
వాళ్ళని నటించుకుంటే ఎదుటి వాళ్ళని అయితే తిడుతుంటారు కదా, అందుకని అడుగుతున్నాను అంతే. ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేయటం అయితే ఓ భారీ ఎత్తున చేస్తుంటారు కదా. అందుకని ఇప్పుడు ఆత్రేయ అదే అంటాడు కదా, ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అంటాడు కవి ఆత్రేయ. కాబట్టి నీతులు అవసరం వాళ్ళకే కానీ రైట్ మన రీతి అనేది వాళ్ళు ఆలోచించారు. రైట్.